కోవలం బీచ్కి వచ్చేసాం గైస్. షర్ట్స్ బాగున్నారా? షర్ట్స్ ఎంతో ఉండవు కూడా. ఓపెన్ कैप्स हैं. ओपन कैप ओपन कैप्स हैं. काउबॉय हैट्स है और कवर वाला है. इटा ఎక్కడ ఉంటుంది? కోవలం బీచ్కి వచ్చాం. అది ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు మనకి. కాకినాడ, కొత్తపేట, భీమవరం. ఈ లగేజ్ మొగిలేక నాకు రూమ్ గురించి ఎత్తుకుంటున్నాను. 1500 చెప్తున్నారు రూమ్ ఒక్కొక్కటి. వెనక నుంచే కావాలి. నువ్వు తీరా బాగా చెప్తావు కదా. నాకు ఎలా రావాలా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సరే ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాను. వెళ్తారు ఇప్పుడు. ఎలా చేస్తారో తెలియదు. సరే బ్రో, బాయ్. ఆల్ ది బెస్ట్. నేను కేరళ వచ్చాక ఎక్స్పీరియన్స్ అవుతున్న ఫస్ట్ బీచ్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. దిగిపోవాలని ఉంది యాక్చువల్గా. పొద్దున్నుంచి తిరిగి అలసిపోయి మొత్తం కారిపోతుంది నీరు తలలోంచి కూడా. మొత్తాన్ని క్యాప్ అయితే కొన్నాను. ఇక్కడే లైట్ హౌస్ ఉందంట. లైట్ హౌస్ ఏదో ఉందంటున్నారు. సో ఒకసారి లైట్ హౌస్ చూసి వచ్చేద్దాం. లైటింగ్ పోయే లోపల ఎక్కడానికి ఉంటే ఇంకా మంచిది, వెళ్ళొచ్చు. రికార్డ్ చేసేటప్పుడు నేను చూడలేదు. సన్బాత్కి రమ్మని అనుకుంటా. ఈ బీచ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అటు సైడ్ ఇంకో బీచ్ ఉంది. మధ్యలో ఐలాండ్ ఉందన్నమాట. ఈ బీచ్లో అడుగు పెట్టంగానే డేంజర్ ఏరియా అని రాస్తుంది. మేము ఎంటర్ అవబోతుంటే సెక్యూరిటీ ఆపారు అటు వెళ్ళకూడదని. అంటే క్రాబ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ నడవకూడదు. వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా, ఆగిపోయావు. ఇంకా కనపడ్డారా తెలుగు వాళ్ళు ఎవరైనా? హాయ్, ఎక్కడి నుంచి బ్రో? బెంగళూరా? అంటే నేటివ్ నంద్యాల. నెల్లూరు. నువ్వు బ్రో? తెలంగాణ. ఇక్కడ ఏమేమి తిరిగారు బ్రో ఇప్పుడు దాకా? కొచ్చి వచ్చాం. కొచ్చి మున్నార్, ఫస్ట్ అతిరాపల్లి, కొచ్చి మున్నార్. ఓకే. వర్కలా, సేమ్ ఫస్ట్ది ఒకటి లేదు. కొచ్చి ఫస్ట్ ఆర్డర్లో లేదంటున్నాను. సేమ్ ఆర్డర్ మిగతాది అంతా. అలిపి మధ్యలో. నైస్. నెక్స్ట్ ఇప్పుడు బెంగళూరు డైరెక్ట్ ఇక్కడి నుంచేనా? ఎలాగ ఇక్కడి నుంచి కార్లో వచ్చారండి? ఓ నైస్. ఇంకా మర్చి పెట్టాలి. ఎంత ప్యాకేజ్? 18,000. ఓకే ఓకే ఓకే. కిలోమీటర్ నైస్.
వెళ్ళారా సైకిల్ సోలో ఎక్స్ప్లోరర్ అవి ఇన్స్టా కూడా అదే అకౌంట్ బ్రో, టెర్మినేట్ అయిపోయింది. కొత్త ఛానల్ అయితే అదే బ్రో, ఇది ఫస్ట్. ఆ యూట్యూబ్ కంటెంట్ అంతా ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెడుతున్నాను. సగం వీడియోల పైనే పోయినాయి. కొత్తపేట బ్రో, రావులపాలెం దగ్గర. రావులపాలెం వీడిది భీమవరం. అవి బ్రో, అవి రవి కాదు. ఇంకోటి టైగర్ది 15 days కంటెంట్. ఇదంతా షార్ట్స్ కూడా ఉంటాయి. 15 days వెళ్ళారా? 15 days కంటెంట్. ఇవన్నీ 15 days ప్లానింగ్ మొత్తం నాది అప్డేటెడ్ ఉంటుంది. బీచ్కి అవతల సైడ్ ఉంది ప్లేస్. వెళ్ళిపోయే ముందు ఒకసారి ఈ లొకేషన్ కూడా ఒకసారి చూసేద్దాం అని చెప్పి నేను లోపలికి తీసుకొచ్చాను. ఇది ఓల్డ్ లైట్ హౌస్ అనుకుంటా. ఇది పాతదంట, ఇప్పుడైతే వర్కింగ్లో లేదు. అక్కడ ఉంది ఇంకోటి కొత్తది ఇంకోటి ఇక్కడ ఉంది. ఇక్కడ కొంచెం బ్లూ అండ్ గ్రీన్ షేడ్ వచ్చింది. వాటర్ బాగుంది యాక్చువల్గా. వాటర్ సముద్రం దగ్గరికి వెళ్ళాక కొన్ని తేట పనులు అనేవి చేస్తాం కదా, అలాగే నేను కూడా కాసేపు అలా ఏదో. మా మమ్మీకి ఇప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయిపోద్ది వీడియో చూస్తే. నాకు స్విమ్మింగ్ అస్సలు రాదండో, అందుకే ఒడ్డున ఆడుకుంటున్నాను. ఒడ్డున ఆడుకున్నా కూడా మా మమ్మీ ఒప్పుకోదు నన్ను. ఎక్కడికి ట్రిప్కి వెళ్ళినా ఏం చేసినా వాటర్లోకి మాత్రం దిగకూడదు, అది మా మమ్మీ కాన్సెప్ట్. ఇప్పుడు చూసిందంటే అమ్మో. కోలం బీచ్ నుండి సైన్ ఆఫ్ చేసే ముందు అలా ఒక లుక్ వేస్తున్నాం మొత్తం బీచ్. మళ్ళీ కాసేపు అలా రిలాక్స్ అవుతూ లగేజ్ ఇక్కడ పెట్టుకొని. ఇక్కడ లైట్ హౌస్కి లైట్ వెలుగుతుంది ప్రజెంట్ అయితే. వన్ లాస్ట్ వీడియో బిఫోర్ లివింగ్. ఇలా బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసి కాసేపు అలా కూర్చుని రేట్ చూడరా. Yeah, boy.